ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీల్ ఇండియా న్యూస్ ఛానల్. 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. బీడీ కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. బీడీ మహిళా కార్మికులకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. బీడీ మహిళా కార్మికులు అర్హులైన బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలి. బీడీ మహిళా కార్మికులకు కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. అర్హులైన బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. తక్షణమే 4,000 రూపాయలు అమలు చేయాలి. తక్షణమే 4,000 రూపాయల పెన్షన్ అమలు చేయాలి. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. మహిళా బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. మహిళా బీడీ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యం లోపల మరి ఇలా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి వినతి పత్రం ఉద్దేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారం వస్తే మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటికి 20 నెలలు పూర్తిగా వస్తున్నా కూడా ఏ ఒక్క మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల పైచీలకు ఓట్లను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొట్టి ఇలా మహిళా బీడీ కార్మికులను పెద్ద ఎత్తున మోసం చేసిన సందర్భంలో బేషరతుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. అదే సందర్భంలో మరి మహిళా బీడీ కార్మికులు చాలా పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న సందర్భంలో ఆ వచ్చే పెన్షన్తో గడుపుకునే పరిస్థితి ఉన్న కుటుంబాలు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి కుటుంబాలకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటికీ 20 నెలలు కావస్తున్నా కూడా కల్లిపొల్లి మాటలతోటి కాలయాపన చేస్తుంది తప్ప కానీ మరి మహిళా బీడీ కార్మికులు ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకు బీడీ మహిళా కార్మికులు అర్హులైన వారిని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలి. అదే సందర్భంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సబ్సిడీ మీద 500 రూపాయలు బ్యాంకులో పడతా అని చెప్పి కల్లిపొల్లి మాటలు ఇచ్చింది తప్ప కానీ ఇదివరకు కూడా ఏ ఒక్కరికి కూడా సబ్సిడీ పైసలు పడ్డ దాఖలు పరిస్థితి లేదు. కేవలం ఒక ఉచిత బస్సుతోటే కేవలం అక్కడక్కడ ఇందిరమ్మ ఇల్లు కూడా అది కూడా నిజమైన అర్హుల కాకుండా ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలకు ఇచ్చిన పరిస్థితి గ్రామాలలో కనబడుతుంది. కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఈ జాగ లేని వాళ్ళు ఒకవేళ గుంటో 2 గుంటలు జాగ ఉండి కూడా కట్టుకోలేని పరిస్థితి గుర్తించి దగ్గరుండి కట్టియాల్సిన ప్రభుత్వాలు ఇలా అందులో కూడా లోపం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికి 20 నెలలు కావస్తుంది. మరొక 2 నెలలు అయితే మళ్ళీ నూతన ఎలక్షన్లకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 20 నెలలు కూడా కలుపుకొని బేషరతుగా మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వకపోతే రేపటి రోజున చలో కలెక్టర్ కార్యాలయం పిలిపివ్వడం జరిగింది. ఈ మండలం లోపల ఈ జిల్లా లోపల పనిచేస్తున్నటువంటి మహిళా బీడీ కార్మికులు రేపు 11 గంటలకు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన హక్కును సాధించుకునే విధంగా మరి మన పెన్షన్ అమలు చేసుకునే విధంగా పెద్ద ఎత్తున మహిళా లోకం తరలి రావాలని చెప్పి సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశం సందర్భంగా గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి జిల్లా సిఐటి పక్షాన బీడీ రంగం యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఇవ్వాలి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.